నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అను. ముందుగా ముఖ్యాంశాలు. బాల్య వివాహాలను నివారించడంలో గ్రామ పంచాయతీలు ముఖ్య పాత్ర పోషించాలి. జాయింట్ డైరెక్టర్ జీవి శ్రీదేవి. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నాయి. త్వరలో 5 స్టార్ హోటల్ ప్రారంభించనున్నాం. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ. రాష్ట్రంలో సుమారు 40,000 మంది అబ్కాస్ కార్మికులుగా పనిచేస్తున్నారని, కొత్త ప్రభుత్వం అబ్కాస్ ను తొలగించాలనే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఏఐటియుసి నాయకులు బత్తుల శ్యాములు అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వర్కర్స్ ధర్నా నిర్వహించారు. బత్తుల శ్యాములు, ఏఐటియుసి బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి. సోదరులారా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ సమస్యల మీద ఈరోజు విజయవాడ ఇతర ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేసి నూతనంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి 279 జీవోని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గతంలో 279 జీవో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు వాళ్ళకు ఉన్నటువంటి ఏజెంట్లు, పెట్టుబడిదారి వర్గాలను ఈ మున్సిపల్ కార్మికుల మీద పెత్తనం చెలాయిస్తూ వాళ్ళ జీతభత్యాలని సక్రమంగా ఇవ్వకుండా వాళ్ళకి ఉద్యోగ రక్షణ లేకుండా చేసినటువంటి 279 జీవోని రద్దు చేస్తూ గత ప్రభుత్వం ఆబ్కాస్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. ఆనాడు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిస్టంలో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులందరినీ కూడా ఒకే గొడుగు కింద చేర్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆబ్కాస్ సిస్టాన్ని ప్రవేశపెట్టారు. ఆబ్కాస్ సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా గుండె మీద చేసుకొని హాయిగా వారి ఉద్యోగం వారు చేసుకుంటా ఉన్నారు. వారికి ఉద్యోగం రక్షణ ఉంది. ఎందుకంటే ఉద్యోగంలో నుంచి తీసేయాలన్నా, ఉద్యోగంలో నియమించాలన్నా ఒక్క కలెక్టర్ గారికే ఆ అవకాశం ఉండేది. ఈ చోటా నాయకులు కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అధికార పార్టీ నాయకులు కానీ వాళ్ళ మాటలు విని అక్కడ ఉన్నటువంటి కమిషనర్లు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ పనిలో నుంచి తీసేయడం కానీ కొత్త వారు నియమించడం అనేది జరగలేదు. వారికి సక్రమంగా 1వ తేదీ నుంచి 10వ తేదీలోపు సక్రమంగా జీతాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వేతన సవరణలో కూడా మున్సిపల్ కార్మికులకి మేము కోరిన పద్ధతిలో కొన్ని అగ్రిమెంట్స్ కూడా జరిగినాయి, రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మున్సిపల్ కార్మికులకి జీవోని రద్దు చేసి మళ్ళా మరి 279 జీవోని అమలుపరచాలని చెప్పేసి ఆబ్కాస్ని రద్దు చేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి జనాభా పెరుగుతూ ఉంది. రిటైర్ అవుతున్నటువంటి కార్మికుల ప్లేస్లో కొత్త వారిని నియమించట్లేదు. మరి ఆబ్కాస్ సిస్టమ్ని కొనసాగించే పరిస్థితులు కలెక్టర్ గారు కూడా మేము అనేక రకాల మెమోరాండాలు ఇచ్చాం. మరి మనుషులు పెరుగుతున్నారు. ఆ పట్టణాల్లో మరి పారిశుద్ధ్యత మెరుగుపరచాలంటే కొత్త వారు రావాల్సిన అవసరం ఉంది. కానీ రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో కొత్త వారిని తీసుకోవట్లేదు. కాబట్టి నూతనంగా ఏదైతే ప్రభుత్వం కలెక్టర్ గారి ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో ఎంతమంది అవసరమో, సిబ్బంది అవసరమో వారిని ఖచ్చితంగా నియమించాలి. చనిపోయిన వాళ్ళ తాలూకు వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. పర్మనెంట్ ఉద్యోగాలు కాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇది సరైనది కాదు. అదేవిధంగా కొన్ని మున్సిపాలిటీలో మరి వాళ్ళ పర్మనెంట్ కార్మికులందరికీ కొబ్బరి నూనె, సబ్బులు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి మరి ఇవ్వనటువంటి కార్మికులందరూ కూడా మరి అనేక రకాలుగా మెమోరాండాలు సంబంధిత కమిషనర్ గారికి ఇచ్చినా కానీ చీరాల, రేపల్లె
మున్సిపాలిటీలో వాళ్ళకి ఎక్కడ కూడా మరి పర్మనెంట్ కార్మికులకి వాళ్ళకు ఉన్నటువంటి రాయితీల్ని అమలుపరుచినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కలెక్టర్ గారికి మేము ఈరోజు మెమోరాండం ఇవ్వదలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో ఈ ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా ఈ జిల్లాలో కాకుండా ఈ రాష్ట్రంలో ఏదైతే నూతన ప్రభుత్వం 279 జీవోని అమలు పరచాలని, ఆప్కా సిస్టాన్ని రద్దు చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో అది మానుకోవాలని, లేకుంటే మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసి కార్మికుల హక్కులను కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని రామాంజనేయ కూటమిలో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-2026 బడ్జెట్ పై చర్చా కార్యక్రమం నిర్వహించారు. భారత్ మాతాకి జై. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే క్రమంలో గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టిన తీరు మనం చూస్తూ ఉంటే ఒక్కొక్క సంవత్సరం కూడా ఒక్కొక్క లక్ష్యాన్ని, అంటే ఆ వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునే విధంలో కొన్ని మైల్ స్టోన్స్ పెట్టుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆ మైల్ స్టోన్స్ని అచీవ్ చేసుకుంటూ దానికోసం బడ్జెట్ అలొకేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. కానీ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చూస్తే సహజంగా మా చిన్నగా ఉన్నప్పటి నుంచి లేదా నేను చదువుకునేటప్పుడు లేదా దాదాపు మనందరిలో చదువుకున్న రోజుల్లో బడ్జెట్ అనగానే కేవలం అదేదో ఉప్పుకో పప్పుకో లేదంటే పేస్ట్కో సబ్బు బిల్లకో అన్నట్టుగా గత ప్రభుత్వాలు మనుషుల మెదళ్ళను అలా అంతవరకే ఉంచేశాయి. అంటే అగ్గిపుల్ల పైన రూపాయి పెరిగిందని, సబ్బు పిల్ల పైన 10 రూపాయి తగ్గిందని. నిత్యావసర వస్తువులు అవసరమే, కానీ ఒక దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, దేశ ప్రజలందరూ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని అంటే సబ్బు పిల్ల అగ్గిపుల్ల గురించి ఆలోచించినంత కాలము ఆ దేశం పేదరికంలోనే ఉంటుంది. అలా కాకుండా గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకొని భారతదేశాన్ని సమగ్రంగా కూడా మళ్ళీ ప్రపంచ పటంలో విశ్వగురు భారత్ స్థానంలో నిలపడానికని ఎంతో కృషి చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాజకీయ పార్టీలు కూడా విమర్శ చేయడానికి కూడా అవకాశం లేనట్టుగా ఉంది. ఇంకొకటి, అన్ని రకాల వర్గాలు ఎవరైతే ఉన్నారో సహజంగా ఎంత బాగా బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పటికీ ఏదో ఒక చోట కొన్ని వర్గాల వారు కాస్త పెదవి విరుస్తూ ఉంటారు, మాకేం జరగలేదు లేదా మాకు లాభం ఏం పెద్దగా రాలేదు అని. కానీ ఈ సంవత్సర బడ్జెట్లో అటు పేద ప్రజలు కానీ ఇటు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరూ హర్షాతిరేకాలని వారు వ్యక్తపరచడం జరిగింది. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇంకా అన్ని రంగాలకు సంబంధించి ప్రజలందరూ కూడా ఆయా సంస్థలు కూడా చాలా తమ హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తపరిచి భారత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, ప్రధానమంత్రి గారికి తమ ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది. కూడా ఇండెక్స్ రూపంలో ప్రపంచ ఇండెక్స్లో చూస్తే భారతదేశం ముందుకు వెళ్తుంది. ఆ పేదరికాన్ని నిర్మూలన చేయడం కోసం అని చెప్పని రకరకాల సంక్షేమ పథకాలు, అంటే తినడానికి ఆహారం దగ్గర నుంచి ఉచిత రేషన్ దగ్గర నుంచి ఉండడానికి ఇల్లు వరకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, లేదంటే మొన్న కోవిడ్ తర్వాత ప్రవేశపెట్టిన 5 కిలోల బియ్యం కానివ్వండి, ఇంకా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల యొక్క ఆరోగ్య బీమాను అందించడము, సంవత్సరానికి 12 రూపాయలు అంటే నెలకి 1 రూపాయి ద్వారా 2 లక్షల బీమా యాక్సిడెంటల్ బీమాని ఇవ్వడము, 1 కోటి మంది ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇతర సఫాయి కర్మచారి, చిన్న వృత్తుల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చేసుకునేటటువంటి గిగ్ వర్కర్లకి ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా వారికి భరోసాని ఇవ్వడము, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులను కేటాయించి అవి ముందుకు వెళ్ళేలాగా చేస్తున్నారు. అలాగే జల్ జీవన్ మిషన్, ప్రతి ఇంటికి కూడా నీటి పంపు ఉండాలి అనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించి దాన్ని 2028 వరకు కూడా దాన్ని కొనసాగిస్తూ దానికి కూడా పెద్ద ఎత్తున 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా దీనికి ఇవ్వడం జరిగింది. అక్షరాలను నమ్ముతామో నమ్మమో కానీ అన్ని మినిస్ట్రీలు కలుపుకొని మహిళా సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో 4.45 లక్షల కోట్ల రూపాయలని నరేంద్ర మోదీ గారు ఈ బడ్జెట్లో మహిళల కోసం కేటాయించారంటేనే మహిళల ప్రాధాన్యత ఎంత ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 33% మహిళలకి రిజర్వేషన్ తీసుకురావడమే కాకుండా అది చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం, అది పార్లమెంట్లో జరిగింది. ఆ బిల్లును పాస్ చేయడమే కాకుండా
ప్రతి సంవత్సరం కూడా మహిళా సాధికారత కోసం అని చెప్పని మహిళలు, యువత, రైతులు, అలాగే శ్రామికులు ఈ నలుగురు దేశానికి 4 పిల్లర్ల లాంటి వారు అని చెప్పని వారి కోసం అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. ఇవే కాకుండా వ్యవసాయం, రూరల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పని కూడా, అంటే మనం అందరికీ తెలుస్తున్నాము, ఇవాళ రేపు పట్టణాలకి పల్లెటూర్లకి గీతలు చెరిగిపోతూ ఉన్నాయి. అంటే పల్లెటూర్లు కూడా దాదాపుగా పట్టణాల్లో కలిసిపోయేటటువంటి అర్బనైజేషన్ మైగ్రేషన్కి కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉపాధి సరిగ్గా అవకాశాలు లేకని అటువంటి తీసేసి స్థానికంగానే ఎక్కడికక్కడ, ఉదాహరణకి మన రాష్ట్రాన్ని తీసుకుంటే కనుక మన రాష్ట్రము 2వ అతిపెద్ద సముద్ర తీరం కలిగింది. అందులోనూ బాపట్ల జిల్లా కూడా అత్యధికమైనటువంటి మంచి ఓడరేవులు ఉన్నాయి. అలాగే సముద్ర తీరాన్ని కలిగి సముద్రంలో రవాణా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఇది. అలా మన రాష్ట్రానికి ప్రతి జిల్లాలో ఏ విధంగా అయితే సహజ మానవ వనరులు ఉన్నాయో అటువంటి సహజ వనరులతో వాటికి ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ ఆ వనరులను ఉపయోగించుకుంటూ దానికి తగినటువంటి మానవ వనరులు అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రజలకి మరింత చేరుగా వారికి అర్థమయ్యేటట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని, అంటే దానిలోని ముఖ్యాంశాలని ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం జరుగుతోంది. ఆ క్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బాపట్ల సిటీ టౌన్లో మనకి మీ ద్వారా ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గురించి తెలియజేస్తున్నాము. ఈ బడ్జెట్ 5 రకాలుగా ముఖ్య అంశాలను పెట్టుకుంది. కర్లపాలెం మండల అభివృద్ధికి దివంగత బాపట్ల మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షులు అట్ల బ్రహ్మానందరెడ్డి విశేష కృషి చేశారని కేర్ మినిస్ట్రీస్ అధ్యక్షులు మోపట్టి జాన్ అన్నారు. గౌరవనీయులు కీర్తిశేషులు ఆట్ల బ్రహ్మానందరెడ్డి గారి యొక్క 60వ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు, రాజకీయ పరంగా ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి నాయకత్వపు యొక్క విలువలకు గుర్తుగా ఆయన యొక్క ప్రతిమ దగ్గర, ఆయన యొక్క చిహ్నం దగ్గర ఈరోజున జన్మదిన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో పట్టుబిడమని విక్రమార్కుడిలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి, రాజకీయ అనుభవజ్ఞుడు, మంచి నాయకత్వం కలిగినటువంటి విద్యావేత్త, రాజకీయవేత్త. అలాంటి వ్యక్తి లేకపోవడం అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ విధానాల్లో కొంతవరకు అది మాకు తీరని లోటుగానే భావిస్తూ ఉన్నాం. వారి యొక్క స్మృతిని జ్ఞాపకం చేసుకుంటూ, వారి జన్మదినాన్ని స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో రాజకీయంగా, సామాజికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకతాటిన ఉండి సమాజ అభివృద్ధికి అందరూ కూడా కృషి చేస్తామని ప్రతిన పూనుతూ జోహార్ ఆట్ల బ్రహ్మానందరెడ్డి, జోహార్ బ్రహ్మానందరెడ్డి గారు, జోహార్ బ్రహ్మానందరెడ్డి గారు, జోహార్ టైగర్ బ్రహ్మానందరెడ్డి గారు. ఉమ్మడి కూటమి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసిగట్టుగా పనిచేసి ఎమ్మెల్సీగా ఆలపాటి గెలుపుకు కృషి చేశామని టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏవూరి భూపతిరావు అన్నారు. 27వ తారీఖు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అత్యధిక మెజారిటీ రావడం చాలా గర్వకారణం. దీనంతటికీ కూటమి అభ్యర్థులు కారణం. కూటమి వల్ల ఈరోజు అద్భుతమైన మెజారిటీ ఆలపాటికి వచ్చింది. దీనంతటికీ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, ఒక సీనియర్ నాయకుడు, సమస్యల మీద అవగాహన ఉన్నవాడు, ఆలపాటి అయితే బాగుంటుందని చెప్పే ఉద్దేశం మీద చంద్రబాబు గారు ఆలపాటిని నియమించడం, దానికి మద్దతుగా వేగేశ్వర నరేంద్ర వర్మరావు గారు అధ్యక్షతన ఆయన మనందరినీ ముందుకు నడిపించారు. ఈరోజు ఇంత మెజార్టీ రావడానికి కార్యకర్తలందరూ అద్భుతమైన విజయాన్ని అందించారు. ఇక ముందు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఉమ్మడిగా పోరాడితే పోయేదేం లేదు, తప్పకుండా విజయం మందే. కాబట్టి మిత్రులారా, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనందరం కలిసికట్టుగా పనిచేసి అద్భుతమైన మెజారిటీని, మన నాయకుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి తప్పకుండా అందరం కలిసి చిన్న సమస్యలు ఉన్నాయన్నా వాటిని అధిగమించి రాబోయే ఎలక్షన్స్లో అందరం కలిసి పనిచేస్తారని చెప్పి ఈ విజయం వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారికి ఇస్తూ, తద్వారా చంద్రబాబు నాయుడు గారి
గారిని మనం అందరం అభినందిస్తూ వచ్చే ఎలక్షన్స్లో కూడా మన ఎమ్మెల్యే గారి ఎవరైతే ఆయన క్యాండిడేట్గా పెడతారో మనం అందరం బలపరిచి తప్పకుండా అఖండ విజయాన్ని చేకూరుస్తారని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి సంసిద్ధతపై మహిళా మరియు శిశు అభివృద్ధి గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి అన్ని జిల్లాల్లో కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్లు పాల్గొన్నారు. పెట్టి ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ ఉమెన్స్ డేని మనం చాలా భద్రతగా ఉమెన్ కు మనం ఏమిస్తున్నాం అనేది క్లారిటీగా మనం చేస్తే బాగుంటుందని మీ అందరికీ ఒక్కసారి రిక్వెస్ట్ చేయడానికి ఈ రోజు నేను వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాను. అక్కడ అలాగే కనిపించాలి. అలాగే ఈ ప్రభుత్వంలో ఉమెన్ కి మహిళా రక్షణ, మహిళా భద్రత, మహిళలకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఉమెన్ కి మనం క్లియర్ గా చెప్పడానికి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలని ఉమెన్ కి మనం వివరించడానికి మనం ముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు నిన్ననే మొత్తం అఫీషియల్స్ అందరితో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టాం. మీ అందరితో 26 జిల్లాల కలెక్టర్స్ కి ఒకసారి చెప్పాలని ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మీ అందరికి కూడా ఈరోజు రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు పెట్టడం. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. నేను సత్యనారాయణ, సెక్రటరీ బీసీ వెల్ఫేర్, ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్. మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ ఉమెన్ 8th March అనేది మనకి జరుగుతుంది. సో ఈ సందర్భంలో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ దట్ ఫ్రమ్ ద బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ కాపు కార్పొరేషన్ సైడ్ వీఆర్ లాంచింగ్ ఏ commencement of the basic training program for the women. So I request the collectors to involve with this program. Initially we cannot start in all the centers immediately, but we will start in all the constituencies soon. సో మనకి ముఖ్యంగా ముందు ఏంటంటే 1,02,000 మందికి మనకి వెరిఫికేషన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు 45,000 మంది సెలెక్ట్ చేయాలి. 11,000 మంది ఎక్స్క్లూసివ్లీ ఫ్రమ్ కాప్ కమ్యూనిటీ సైడ్ నుంచి చేయాలి. సో మొత్తం 1,02,000 మందిని అంటే దేన్ని మనకి సెలక్షన్ ఆఫ్ ద బెనిఫిషరీ జస్ట్ లైక్ ఓబిఎంఎంఎస్ ఎలాగైతే చేశారో ఇదే ప్రయత్నంలో మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఎంపీడీఓ, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్స్ వారి ఆధ్వర్యంలో బాపట్ల డివిజన్ ఆర్డీఓ గ్లోరియా రెడ్ క్రాస్ సభ్యత సమోదు కార్యక్రమం నందు 24 మంది ప్యాట్రస్ సభ్యులను చేర్పించారు. ఆమె జిల్లా స్థాయి ప్రప్రథమంగా నిలిచారు. 6,02,400 రూపాయలు కలెక్టర్ జె వెంకటమురళి చేతుల మీదుగా రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణ భట్టుకు అందజేశారు. ఈ సందర్భంగా గ్లోరియాను కలెక్టర్ అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి టి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసంపూర్తిగా ఉన్న రహదారులను త్వరితగతిన పూర్తి చేయాలని పలస శాసనసభ్యురాలు గౌతు శిరీష ప్రభుత్వాన్ని కోరారు. 2019లో రహదారులకు టెండర్లు కూడా పిలవటం జరిగిందని, గత ప్రభుత్వం రోడ్లు వేయలేదని అన్నారు. టెండర్లు పిలిచి ఆగిపోయిన రోడ్లు పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. శ్రీమతి గౌతు శిరీష గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2014-19 మధ్యలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మంజూరైన గ్రామీణ రహదారులు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని ఏజెన్సీ కూడా నిర్ణయం జరిగింది అధ్యక్ష. కొంతమేరకు పనులు జరిగి వాటిని ఆపేశారు అధ్యక్ష. అయితే 2019-24 మధ్య వాటి మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు అధ్యక్ష. ముఖ్యంగా మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని గ్రామాల్లోని రహదారులు పూర్తి చేస్తూ ముందుకు వెళ్తారు. జిల్లా సహకార సంఘ అభివృద్ధిపై కమిటీతో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సమీక్ష సమావేశం నిర్వహించారు. సహకార సంఘాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. LPG dealerships, convergence of PM Kusum scheme and the solar service, computerization of tax, sir, co-option of professionals with managed company PSS, sir, members in multi-state cooperative societies with tax, sir, review the status and updation of national cooperative database, sir, other issues in agenda items coming to the government of India this year. మన ఆబ్జెక్టివ్ ఏంటి? ఎన్ని నెలలకు ఒకసారి చేస్తాం కోఆర్డినేషన్ మీటింగ్? 3 months. Yes, sir. ఆ 3 monthsలో మనం ఏమి, వాట్ ఆర్ ద డెసిషన్స్ ఆర్ ఏంటి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్? Multi-purpose facility centers and godowns, sir. We are planning for 45 godowns. మనం 3 monthsకి ఒకసారి మీట్ అయినప్పుడు పర్పస్ ఏంటి అని ఈ ఐటమ్స్ అన్ని రివ్యూ చేసుకోవాలి. అయితే 18 డ్రాప్ అయింది సార్. 35లో
15 కంప్లీట్ అయింది సార్. వితౌట్ డైనింగ్ యార్డ్ 10 సార్. ఫెన్సింగ్ 5 ఉన్నాయి సార్. ప్రింట్ ఏరియా ఈవీవి బ్రిక్ వర్క్ 5 ఉన్నాయి. ఎవరు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ సార్? ఇది మార్కెటింగ్ సార్. మార్కెట్ అవ్వలేదు సార్, అది లేట్ అయింది సార్. అంటే ఇప్పుడు ఈ స్థలాలన్నీ మనవే వేరే వాళ్ళ స్థలాలు? ప్రైవేట్ సార్, అంటే ఎవరైనా వాళ్ళ స్థలాలు దాతలు ఇస్తే అగ్రిమెంట్ తీసుకుని. ఓకే. మంత్రి బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నాయని, త్వరలో 5 స్టార్ హోటల్ ప్రారంభించడం జరుగుతుందని శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ అన్నారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన పాల్గొని నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. వేగేశ్న నరేంద్ర వర్మ గారు సభలో అధ్యక్ష స్థానంలో ఉన్న మీకు ముందుగా నమస్కారం. సభలో కూర్చున్న శాసనసభ్యులందరికీ, మంత్రివర్గానికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నేను ప్రధానంగా తమ దృష్టికి తేవలసిన అంశం టూరిజం మీద తెలియజేస్తున్నాను. అధ్యక్ష, రాష్ట్రంలో సర్వీస్ సెక్టర్, ఖర్చు పెట్టడం, సంక్షేమం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాష్ట్రానికి డబ్బులు సంపాదించే సెక్టార్లు పర్టికులర్గా చెప్పాలంటే ఇండస్ట్రీసే కాకుండా ఐటీ సెక్టర్, అలాగే టూరిజం కూడా ఒక ప్రత్యేకమైన స్థానం. నెక్స్ట్ అలాగే ఆక్వాకల్చర్ కూడా ఉందని పదే పదే మన చంద్రన్న మనందరికి తెలియజేస్తున్న విషయం మనందరికి తెలిసిన అధ్యక్ష. ఈ రంగాన్ని అభివృద్ధి చేయటంలో మనందరం కూడా, ఎందుకంటే బీచ్ టూరిజం ఉంది, రివర్ టూరిజం ఉంది, ఎకో టూరిజం ఉంది, మరియు టెంపుల్ టూరిజం ఉంది, అలాగే హిస్టారికల్ టూరిజం కూడా ఉంది అధ్యక్ష. మనకి పక్కనే సింగపూర్ లాంటి దేశాలు చూస్తూ ఉంటే మనతో పాటు సమానంగా పుట్టి కూడా ఈరోజు ఎంతో ఎత్తుకి డెవలప్ అయిపోయినాయి. అంటే జవాబుదారీతనం, కష్టపడే తత్వం ఇవన్నీ కూడా మనకి ఇంకా కొంచెం తక్కువగా ఉన్నాయనే భావన అయితే నాకుంది అధ్యక్ష. అన్నిటికీ మించి ఆర్థికంగా అభివృద్ధి మన రాష్ట్రం చెందటానికి టూరిజం ఎంత డెవలప్ చెందుతుందో, ఈ డబ్బుల్ని మరో విధంగా సంక్షేమానికి ఖర్చు పెడతానికి కూడా మన టూరిజం మీద ఈసారి చాలా జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే, మా బాపట్ల విషయానికి వస్తే, ఇటు హైదరాబాద్కి, ఇటు అలాగే విజయవాడ మన క్యాపిటల్కి దగ్గరలో ఉన్న ఒక 70 కిలోమీటర్లో ఉన్న క్లీన్ అండ్ శాండీ బీచ్ అధ్యక్ష, మా సూర్యలంక బీచ్. అలాగే అక్కడ రివర్ టూరిజం కూడా దగ్గరగా బాపట్ల నుంచి బ్యాక్ వాటర్ రివరు మ్యాంగ్రోవ్ ట్రీ ద్వారా నిజాంపట్నం దాకా 18 కిలోమీటర్లు, ఎప్పుడు 8 నుంచి 10 మీటర్ల లోతున్న మంచి కాలువలు ఉన్నాయి అధ్యక్ష. ఆ కాలువలు కూడా సుమారుగా ఒక 100 మీటర్స్ వెడల్పుతో, అదే సీ మౌత్లో కలిసే చోట అయితే 200 మీటర్ల వెడల్పుతో సరదాగా సీ ప్లేన్ కూడా అక్కడ దించే పరిస్థితి, అంత నీట్గా ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. అన్నిటికీ మించి చీరాల బాపట్ల మధ్య రాజదండ్రి రోడ్డు అని ఎప్పటి నుంచో బ్రిటిష్ టైం నుంచి 80 ఫీట్ రోడ్డు ఉంది అధ్యక్ష. ఈ చీరాల సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి రోడ్డు చీరాల ఓడరేవు వరకు కలిపితే ఆ 12 కిలోమీటర్ స్ట్రెచ్లో సుమారుగా ఒక 10 నుంచి 12 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. మేము ఒక 5 స్టార్ హోటల్ కట్టాము అధ్యక్ష. రాబోయే తొందరలోనే 1 నెల 2 నెలల్లో మన చంద్రన్న అమృత హస్తాల మీదుగా అది మేము ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దానిలో వచ్చే బిజినెస్ మీద 18% జిఎస్టీ చూస్తే సంవత్సరానికి సుమారుగా 3 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. అటువంటి 10 హోటల్స్, అలాగే కేరళ ప్లేస్ నుంచి హౌసింగ్ బోర్డ్స్ కానీ ఫ్యామిలీ బోర్డ్స్ కానీ దాని మీద టికెట్ల ద్వారా వచ్చే డబ్బు కానీ చూస్తే ఒక్క బాపట్ల చీరాల ప్రాంతంలోనే సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 100 కోట్లు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. సింగపూర్ లాంటి దానికి వెళ్తే పిల్లలు సింగపూర్ వెళ్దాం అంటున్నారు. ఏంటంటే డాల్ఫిన్ షోలు మనం చూస్తున్నాం. అలాంటి డాల్ఫిన్ షోలు మనకి బీచ్ పర్యటనలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళింగపట్నం బీచ్ ఉంది, విశాఖపట్నం రిషికొండ బీచ్ ఉంది, విశాఖపట్నంలో ఎర్నాటకొండ బీచ్ ఉంది, అలాగే రామకృష్ణ బీచ్ ఉంది, భీమిలీపట్నం బీచ్ ఉంది,
అప్పికొండ బీచ్ ఉంది, కాకినాడ బీచ్ ఉంది, మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ ఉంది, అలాగే మా సూర్యలంక, కృష్ణపట్నం బీచ్, మైపాడు బీచ్లు, ఎన్నో బీచ్లు, సుమారు 1000 కిలోమీటర్లు మనకి బీచ్ కారిడారు మన రాష్ట్రానికి అదృష్టం. అటువంటి బీచ్ల్లో ఎన్నో చేయొచ్చు అధ్యక్ష. కానీ 269 కోట్లు, సుమారుగా 269 కోట్లు టూరిజానికి ఇచ్చారు. కానీ ఆ 269 కోట్లు చాలా పద్ధతిగా జవాబుదారీతనంతో మనం ఖర్చు పెట్టగలిగితే సంవత్సరానికి వీటి మీద కనీసం 20 to 30 టైమ్స్ సంపాదించే పరిస్థితి మన రాష్ట్రానికి ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష. అలాగే ఎకో టూరిజం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు, అలాగే నెల్లూరు జిల్లాలో పులికాట్ సరస్సు, అరకలోయలోని జలపాతాలు, బొర్రా గృహాలు, పాడేరు, లంబసింగి, మన కాశ్మీర్, లంబసింగి అంటే మనకు ఆంధ్ర కాశ్మీర్ లాంటిది, పాపికొండల నుంచి పోలవరం బోట్ షికారు కానీ, రాజమండ్రి నుంచి పాపికొండల వరకు బోట్ షికారులు కానీ, ఇలా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కానీ, ఇలా అలాగే మన విజయవాడలో చాలా వాటర్ స్పోర్ట్స్ పెట్టచ్చు. భైరవ్ కోన, తలకోన జలపాతం, నంద్యాల జిల్లాలోని బెలూమ్ గుహాలు, మదనపల్లి దగ్గర ఆర్సీ హిల్స్, విశాఖపట్నంలో జూలాజికల్ పార్కులు, తిరుపతిలో జూలాజికల్ పార్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా డెవలప్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఈ బీచ్లు కానీ, శ్రీశైలం కానీ, అలాగే టెంపుల్ టూరిజం వచ్చేదానికి చాలా ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి అధ్యక్ష. పర్టికులర్గా టూరిజానికి సంబంధించి టూరిజం కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే మినిస్టర్ గారు, ఇలా చాలామంది ఉన్నారు, ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నారు. అఖండ గోదావరి నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ మధ్యకాలంలో 90 కోట్లు, గండికోటకు కూడా కొంత అమౌంట్ వచ్చింది. మా సూర్యలంకకు కూడా పెట్టారు, ఎందుకని రాలేదు అర్థం అవ్వట్లేదు. నేను కలెక్టర్ గారు ఫోన్ చేసి మనకు కూడా 90 కోట్లు వస్తాయని చెబితే నా ఒళ్ళంతా పులకించిపోయింది అధ్యక్ష. ఎందుకంటే నేను కొత్తగా 4 సార్లు తర్వాత 28,000 మెజార్టీతో మా యువనాయకుడు లోకేష్ బాబు ఆశీస్సులతో గెలిచిన అభ్యర్థిని నేను. ఈ 5 ఏళ్లలో ఏదో చెయ్యాలని నిరంతరం తపన. ఆ తపనలో నుంచి మాకు అక్కడ ఉన్నాయి అలా ఆక్వాకల్చర్ మరియు అగ్రికల్చర్ మరియు టూరిజం మన రాష్ట్రానికి ఎంతో డబ్బు తెచ్చే అవకాశం ఉంది. అటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకునే విధంగా తర్వాత కూడా మాకు ఇంకో సమస్య ఉంది అధ్యక్ష. ఏదైతే సూర్యలంక బీచ్ ఉందో ఆ సూర్యలంక ఎదురుగుండా సుమారుగా 26 ఎకరాల భూమి అక్కడ పంచాయతీ రాజ్ ఉంది అధ్యక్ష. దాన్ని టూరిజం కిందకి మార్చమని మనం చెప్పటం జరిగింది. అలాగే దానికి మారుస్తున్నారని చెప్పారు. కానీ ఈరోజు కూడా బీచ్ అంటేనే టూరిజం వచ్చేది అక్కడ ఇది. కానీ అది ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ టోల్ గేట్లు పెట్టి మేము డెవలప్ చేస్తూ ఉన్నాం. అలా అది టూరిజమో తెలవట్లేదు, పంచాయతీరాజ్దో తెలవని పరిస్థితిలో ఉంది. మా బాపట్ల కూడా టూరిజం ఆఫీసు సరైన ఆఫీసర్తో ఒక టూరిజం ఆఫీస్ కూడా బాపట్లలో పెట్టితే జిల్లా హెడ్ క్వార్టర్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే సంపద సృష్టించేది టూరిజం కాబట్టి మీ ద్వారా మంత్రివర్యులకి మరీ ప్రత్యేకంగా మా యువనాయకుడు లోకేష్ బాబు కూడా ఇందులో ఈ విషయంలో కొంచెం రికమెండేషన్ చేయాలని మాకు మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కోరుకుంటూ, దుర్గేష్ కూడా టూర్లో ఉన్నారు, ఆయన ఈ సభలో లేరు, ఆయనకు కూడా ఈ సభ ద్వారా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు నిండు మనసుతో ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. బాల్య వివాహాలను నిర్మూలించడంలో గ్రామ పంచాయతీల పాత్ర ముఖ్యమైనదని పంచాయతీరాజ్ సంస్థ జాయింట్ డైరెక్టర్ జీవి శ్రీదేవి అన్నారు. మహిళా బాలికల స్నేహపూర్వక పంచాయతీల ఏర్పాట్లపై రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరంను బాపట్ల పట్టణంలోని విస్తరణ శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేశారు. అభివృద్ధికి కాకుండా వారి సమస్యల పరిష్కరణ దిశగా వారికి అవగాహన కలిగించి, ముందు వారికి అవగాహన కలిగించడం అంటే సమస్య గుర్తించిన దగ్గర నుంచి వార్డు సభ్యులైనా సరే కూడా, అంగన్వాడీ కార్యకర్తలైనా ఎవరైనా సరే కూడా సమస్యను గుర్తించిన దగ్గర నుంచి సమస్యను పరిష్కరించే దిశగా వారికి అవగాహన కలిగించి, వారిని స్వశక్తితో వారి సమస్యలు పరిష్కరించుకుని అవగాహన పెంపొందించడం కోసం, వారి స్వావలంబన ఎక్కువ చేయడం కోసం, స్ట్రెంథనింగ్ కోసం ఈ మహిళా స్నేహపూర్వక గ్రామ పంచాయతీగా తీసుకుంటాం సార్. అందరికీ అవగాహన అనేది ఉంటుంది, కానీ వారి భాగస్వామ్యాన్ని పెంపొందించడం వల్ల వారి యొక్క ఆలోచన
బలోపేతం చేయడానికి ఇది తీసుకొని వారికి ప్రత్యేకమైన అవగాహన కలిగించి వారిని ఇంకా అభివృద్ధి పథకంలో సాధించి వారికి అన్ని విధాల స్వావలంబన సాధించే దిశగా మనం వారిని అవగాహన కలిగించాలి. మోటివేషన్ ద్వారా, క్యాంపెయినింగ్ ద్వారా, ర్యాలీల ద్వారా వారి యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించి వారి భాగస్వామ్యంతో జరిగే అభివృద్ధిని మనం దేశం అంతటికి చూపించాలి అనే ఉద్దేశంతో ఒక దీన్ని తీసుకోవడం జరిగింది సార్. బాపట్ల జిల్లాలో డ్రోన్ టెక్నాలజీతో నిఘా ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ తుషార్ ధూళి. పట్టణంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి భారీ జరిమానా తప్పదు, పట్టణ ఎస్ఐ చంద్రావతి అన్నారు. ఎక్కడి నుండి వస్తుంది 1035 రూపాయలు? ఎందుకు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటున్నా? రోజు చెప్తూనే ఉన్నాం కదా మీకు. దయచేసి మీ ప్రాణాలు మీ హక్కు, మీ బాధ్యత. హెల్మెట్ కొనుక్కోండి, పెట్టుకోండి. హెల్మెట్స్ మాత్రం ఇంపార్టెంట్. మీరు యువకులు కదా, అందరూ బిలో 35 లోపు ఉంటాయి కదా, హెల్మెట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నా? దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ నిన్న కూడా ఒక యాక్సిడెంట్లో సేవ్ చేసుకోవడానికి మాత్రమే. భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాల్య వివాహాలను నివారించడంలో గ్రామ పంచాయతీలు ముఖ్య పాత్ర పోషించాలి. జాయింట్ డైరెక్టర్ జీవి శ్రీదేవి. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి అన్ని వనరులు ఉన్నాయి. త్వరలో 5 స్టార్ హోటల్ ప్రారంభించనున్నాం. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.